హాయ్ ఫ్రెండ్స్, నేను నా ముందు వీడియోలో ఓపెన్ నామినేషన్స్ ఉంటాయని చెప్పాను. అలాగే ఓపెన్ నామినేషన్స్ ఉన్నాయి. ఎవరినైతే నామినేట్ చేయాలో ప్రాపర్ రీజన్ చెప్పి వారి ముఖం మీద షేవింగ్ క్రీమ్ను పూయాలి. 4th వీక్ నామినేషన్స్లోకి టోటల్ 7 మెంబర్స్ వచ్చారు. కానీ బిగ్ బాస్ నిఖిల్ చీఫ్ కాబట్టి నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమంటాడు. దాంతో నిఖిల్ ఒకరిని సేవ్ చేస్తాడు. సో ఫైనల్గా అయితే 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. నేను నా ప్రీవియస్ వీడియోలో బిగ్ బాస్ నిఖిల్కి పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయమంటాడని చెప్పాను. సేమ్ అదే జరిగింది. కానీ నేను ఎవరిని సేవ్ చేస్తాడని చెప్పానో వారిని అయితే సేవ్ చేయలేదు. వేరేవరిని సేవ్ చేశాడు. నిఖిల్ కావాలని స్ట్రాటజీతో వేరేవరిని సేవ్ చేశాడు. అలాగే నా ముందు వీడియోలో టోటల్ 7 to 8 మెంబర్స్ నామినేషన్స్లోకి వస్తారని చెప్పాను. అలాగే వచ్చారు. సో టోటల్గా నామినేషన్స్లోకి 6 మెంబర్స్ వచ్చారు. వారెవరంటే నాబిల్, మణికంఠ, పృథ్వీ, ప్రేరణ, సోనియా, ఆదిత్య. ఈ 6 నామినేషన్స్లోకి వచ్చారు. అలాగే నైనికని నిఖిల్ స్పెషల్ పవర్తో సేవ్ చేశాడు. నామినేషన్స్లో నాబిల్ సోనియాకి పృథ్వీకి ఇచ్చి పడేశాడు. సోనియాతో నాబిల్, నువ్వు గట్టిగా చెబుతున్నావు, నరాలన్నీ కనిపిస్తున్నాయి, ఓ మేడం నా పాయింట్ అయిపోని అంటూ మనోడు ఫుల్ ఫైర్లో ఉన్నాడు. నా ముందు వీడియోలో చెప్పినట్లే నాబిల్ సోనియాని పృథ్వీని నామినేట్ చేశాడు. అలాగే సోనియా, పృథ్వీ ఇద్దరు కూడా నాబిల్ని నామినేట్ చేశారు. నాబిల్ ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాడు. మనోడికి ఫ్యాన్ బేస్ కూడా గట్టిగానే ఉంది. అలాగే నా ప్రీవియస్ వీడియోలో సీత, నైనిక నామినేషన్స్ నుండి సేవ్ అవ్వచ్చు అని చెప్పాను. అలాగే సేవ్ అయ్యారు. కానీ యష్మి, విష్ణుప్రియ నామినేషన్స్కి వస్తారని చెప్పాను. కానీ రాలేదు. యష్మి ఖచ్చితంగా సోనియాని, పృథ్వీని నామినేట్ చేస్తుంది. అదేవిధంగా ప్రేరణ సోనియాని, పృథ్వీని నామినేట్ చేసే అవకాశం ఉంది. నా ప్రీవియస్ వీడియోలో ఏమైతే చెప్పానో అవన్నీ పాయింట్స్ కూడా ఎపిసోడ్లో కవర్ అవుతాయి మ్యాక్సిమం. ఇక ఈ వారం మీరు ఎవరు కోటేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది అనేది తెలుస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూడకపోతే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో నేను ఏమేమి పాయింట్స్ మాట్లాడాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే బీబీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మర్చిపోవద్దు.